స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు తన కృపను బట్టి మరి ఈ లెంటు కాల దినాల్లో ఉన్నాం. ఈ దినం 38వ రోజుకి మనం వచ్చి ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూను దేవుని సన్నిధికి వెళ్తున్నారా? మరి 38, 39, 40 ఈ 3 దినాలు మరి దేవుని సన్నిధికి ప్రత్యేకంగా రావాలని ఈ పరిశుద్ధ దినాల్లో మనం ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వస్తే దేవుడు మీడల కృప చూపిస్తాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనక మీరు వారిని చేయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ దినం అనేకమైన శ్రమలు మనకు ఎదురవుతూ ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మరి అనారోగ్యాలు కావచ్చు, అలాగే నీ వ్యాపారాల్లో వచ్చిన నష్టాలు కావచ్చు, వ్యవసాయాల్లో వచ్చే నష్టం కావచ్చు, నువ్వు చేస్తున్న పనిలో నష్టం కావచ్చు, ప్రతి విషయంలో నువ్వు ఒకవేళ నష్టపోతూ ఉండొచ్చు. అవమానాలు, నిందలు, పోరాటాలు నీకు ఎదురవుతూ ఉండొచ్చు. అయితే వాటిని బట్టి మనం ఏం చేస్తామంటే కలవరపడతాం, కృంగిపోతాం, సొమ్మసిల్లిపోయినట్టు అయిపోతాం. ఇంకా నా బ్రతుకు ఎందుకులే అని మనము నిశ్చయించుకుంటాం. అంటే మన బ్రతుకు ఎందుకులే అనే స్థితికి మనం చేరువవుతాం. కనుక ఈ సందర్భంలో ప్రభు ఏమంటున్నాడంటే, మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఎటువంటి శ్రమ కానివ్వండి, ఇబ్బంది కానివ్వండి, నష్టం కానివ్వండి, అవమానం కానివ్వండి, నీకు ఎదురవుతున్న ప్రతి శోధన, ఇబ్బందుల కంటే ఆయన గొప్పవాడు. ఆయన ఎక్కడున్నాడంటే ఆయన నీలోనే ఉన్నాడు అన్న సంగతి నువ్వు గుర్తించగలిగితే నువ్వు ప్రతి విషయంలో నువ్వు జయిస్తావని వాగ్దానం చేస్తాను. ఏమంటాడంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ దినం నీకు ఎదురవుతున్న సమస్యలే వారు అవ్వచ్చు, లేదా అనేక మంది మనుషుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, వ్యాపారాల్లో కాంపిటీషన్ కావచ్చు, వ్యవసాయాల్లో కావచ్చు, మరి ఏ విషయంలో అన్నా సరే నీ మీద నీకు శత్రువులుగా వారు ఉండొచ్చు. వారందరినీ నువ్వు జయిస్తావు. ఎప్పుడంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న గొప్పవాడని ధైర్యం నువ్వు తెచ్చుకున్నప్పుడు, విశ్వసించినప్పుడు, ప్రార్థించి ముందుకు వెళ్ళిపోయినప్పుడు నువ్వు వాటన్నిటినీ జయిస్తావని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి నీ కృపనుంచమని, దయనుంచమని ప్రార్థిస్తూ ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్న తండ్రి. అవును ప్రభువా, మాలో ఉన్న నీవు గొప్పవాడు నాయన, మేము గుర్తించడానికి నీ కృపను అనుగ్రహించి నీ ప్రజలందరూ ఏ విషయంలో కూడా కలవరపడకుండా ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయమని, రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తూ మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, భారతదేశానికి రక్షణ, క్షేమము, సమాధానము దయచేయమని, ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ అందరిలోని ఐక్యతను దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ దినం ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకున్నారో వాళ్ళందరి జీవితాల్లో నీ కృపా క్షేమము ఉంచమని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినాన్ని బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచాలని నమ్ముతున్నాను. మీరు బలపడ్డారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియోలు ఆశీర్వాదకరంగా ఉంటే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.